మరోపక్కేమో బోస్టింగ్ నేను ఎన్ని యుద్ధాలు ఆపానని నిన్న కూడా అక్కడ దావోస్ నుంచి అవును. ప్రకటించాడు. సో ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఇది ఉంటే అక్కడ ఈ అథారిటేరియన్ అంటే ఎవరిని అడిగి ఇతను ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటున్నాడు హ్మ్. అనేది అమెరికా ప్రజలకి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. రెండవది ఇమ్మిగ్రేషన్. పెద్ద ఎత్తున ట్రంప్ రాగానే డిపోర్టేషన్ పేరుతో సంకెళ్ళు వేసి మరీ అవును. అమానవీయంగా చేస్తున్నాడు. మన ఇండియన్స్‌ని కూడా సంకెళ్ళేసి మరీ మన దేశంలోకి చండీగఢ్ ఆ ప్రాంతంలోకి వచ్చి దించేసి వెళ్ళే వాళ్ళ విమానాలు. అట్లాగే ఐస్ అని డిపార్ట్మెంట్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రతి చోటకెళ్ళిపోయి నిన్న కూడా ఒక 5 ఏళ్ల పిల్లవాడిని బంధించారు ఐస్ వాళ్ళు. హ్మ్. అంతకుముందు ఒక లేడీని చంపేశారు. జస్ట్ వెహికల్ మూవ్ అయింది. వీళ్ళు ఆగమంటే ఆగకుండా ముందుకు మూవ్ అయిందని ఆమెను కాల్చి చంపేశారు. అవును. ఇలాగా దారుణాలు జరుగుతున్నాయి. రెండోది నేషనల్ గార్డ్ ట్రూప్స్ అనే పేరుతో రాష్ట్రాల్లోకి 50 రాష్ట్రాల్లోకి నేషనల్ గార్డ్స్‌ని దించుతున్నాడు. అంటే రాష్ట్రాలకున్న అక్కడేందంటే ఫెడరల్ గవర్నమెంట్ అది. హ్మ్. సెంట్రల్‌కి ఎంత పవర్ ఉంటదో అంతకంటే ఎక్కువ పవర్ రాష్ట్రాలకు ఉంటది. హ్మ్. ఈ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఆ రాష్ట్రాలకి పవర్ లేకుండా చూసుకోవడానికి ఫెడరల్ స్ట్రక్చర్‌లో కూడా మార్పులు తీసుకొస్తున్నాడు. దానికి సంబంధించి ప్రాజెక్ట్ 2025 అని ఒక స్కీమ్‌ను కూడా తెచ్చాడు. దీన్నే ట్రాన్సిషన్ ప్రాజెక్ట్ అంటారు. ఈ ప్రాజెక్ట్ ఏందంటే ఫెడరల్ దీంట్లో కూడా స్ట్రక్చర్‌లో చాలా మార్పులు తీసుకొచ్చి ఈయన దగ్గర ఎక్కువ పవర్స్‌ని ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా ఇతనికి బలం ఎక్కువగా ఉంది. ఇతను నియమించిన జడ్జిలు అక్కడ ఉన్నారు. కాబట్టి సుప్రీం కోర్టులో ఈ మధ్యనే 1000 పిటిషన్లు ఇతని మీద ఇది టారిఫ్స్ మీద. కానీ సుప్రీం కోర్టు ఇతనికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అంటే అన్ని వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకొని మొత్తం మార్పులు చేసేసుకుంటూ హ్మ్. ఫెడరల్ స్ట్రక్చర్‌ని చేంజ్ చేస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఒకటే అక్కడ ఎకనామిక్ బర్డెన్ అనేది అమెరికన్ ప్రజల మీద తీవ్రంగా పడుతుంది. అవును. ఈ టారిఫ్స్ పెంచడం వల్ల ఇప్పుడు మన దేశం మీద 50% టారిఫ్స్ వేశాడు. మన దేశం నుంచి 18% టోటల్ ఎగుమతుల్లో 18% అమెరికాకు మనం పంపిస్తున్నాము. హ్మ్. దాన్ని అక్కడ పెంచాడు. పెంచడం వల్ల ఏమవుతుంది? ఆహ్, అక్కడున్న కంపెనీలు కావచ్చు, అక్కడున్న డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, వాళ్ళు ఆ నష్టాన్ని భరించరు. వాళ్ళు అవును. కన్జ్యూమర్స్ మీద ఆ నష్టాన్ని వేస్తూ వేస్తున్నారు. ఉంటారు. అందువల్ల అక్కడ రేట్లంతా దాదాపు 2-3% నుంచి 20% వరకు రేట్లు కన్జ్యూమర్ ఐటమ్స్ పెరిగిపోయినాయి. హ్మ్. అదంతా కూడా జనాల మీద కన్జ్యూమర్స్ మీద భారం పడుతుంది. మరో పక్క ఏందంటే ఉద్యోగాలు. ఈయన వచ్చిన దీంట్లోనే దాదాపు 9-10 లక్షల ఉద్యోగాలు పోయినాయి. అందులో 3 లక్షల పైన గవర్నమెంట్ ఉద్యోగాలు. అవును. సో ఆ ఉద్యోగాలు పోయిన వాళ్ళు ప్రజలు ఏం చేయాలి? అట్లాగే ఇతను అనేక వెల్ఫేర్ స్కీమ్స్‌కి ఫండ్స్ కట్ చేసేసాడు. రీసెర్చ్‌కి లేదు, వెల్ఫేర్ స్కీమ్స్‌కి హ్మ్. ఫండ్స్ కట్ అయిపోయినాయి. దానివల్ల ప్రజలకి అక్కడ ఆల్రెడీ హెల్త్ కేర్ చాలా కాస్ట్‌లీ. హ్మ్. సో ఇతను ఎప్పుడైతే దీనికంతా ఫండ్స్ కట్ చేశారో వా వ వాళ్ళందరూ అతలకుతలం అయిపోతున్నారు అవును. సామాన్య ప్రజలంతా. సో ఇమ్మిగ్రేషన్ పేరుతో అమెరికన్ పౌరుల మీద కూడా నిఘా. రెండోదేందంటే అక్కడ చిన్న చిన్న షాపులోళ్ళు, మాల్స్ వీటిలన్నిటిలో ఇమ్మిగ్రెంట్స్ దగ్గర తక్కువ జీతాలకి పని చేయించుకుంటుంటారు. అవును. ఇప్పుడు వాళ్ళందరిని తీసేస్తే అమెరికన్స్‌ని అక్కడ వాళ్ళకి ఆ స్కిల్ సెట్ ఉండదు. వాళ్ళు అలాగా మనోళ్ళు పనిచేసినట్టుగా పనిచేయరు. హ్మ్. రెండోది వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ. గంటకి $20-30 వేతనం కావాలంటున్నారు. అవును. తర్వాత ఇన్సూరెన్స్ ఈ స్కీములు, తర్వాత రూల్స్ మాట్లాడతారు. సో వాళ్ళతో పని చేయించుకోవడం కష్టంగా ఉంది. హ్మ్. ఇలాగేందంటే అమెరికాలో ఉండే అమెరికన్ పౌరుల జీవితాలు కూడా గందరగోళ పరిస్థితులకి ట్రంప్ నెట్టేశాడు. అందుకని పెద్ద ఎత్తున ప్రదర్శనలు ఇవన్నీ జరుగుతున్నాయి. హ్మ్. ఆహ్, సో దీన్ని ఆహ్, అడ్డుకోవడానికి ట్రంప్ ఇంకా రూడ్‌గానే ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఫార్ లెఫ్ట్ వాళ్ళు చేసినవి. ఇవన్నీ హ్మ్. అమెరికన్ హేటర్స్ చేస్తున్నవి. అంటే ట్రంప్‌ని వ్యతిరేకిస్తే అమెరికాను వ్యతిరేకిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నాను. కానీ మిలియన్స్ ప్రజలు వస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా గతంతో పోలిస్తే 133% ఎక్కువగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. హ్మ్. గతంలో 4588 జరిగితే అంటే గతంలో అంటే ట్రంప్ మొదటి పీరియడ్‌లో. ఇప్పుడు 1 ఇయర్‌లోనే 10,700 ప్రదర్శనలు జరిగాయంటే ట్రంప్ మీద ఏ స్థాయిలో వ్యతిరేకత వస్తుందనేది మనం చూడొచ్చనమాట. సో ఇప్పుడు గ్రీన్‌లాండ్‌ది కూడా ప్రజలు అక్కడ వ్యతిరేకిస్తున్నారు అమెరికాలో ప్రజలు. హ్మ్. గ్రీన్‌లాండ్‌లో ఏందంటే 4,40,000 ఆహ్, లక్షల కోట్ల విలువ చేసే మినరల్స్ ఉన్నాయన్నమాట. హ్మ్. అంటే హ్మ్. 4.5 లక్షలు అనుకుందాం. 4.5 లక్షల కోట్ల విలువ చేసే మినరల్ విలువైన మినరల్స్. ఖనిజాలు ఉన్నాయక్కడ.
వాటి మీద చైనా రష్యా ఆధిపత్యం పెరుగుతుంది కాబట్టి వీళ్ళిద్దరిని పక్కన పెట్టి అది నా కంట్రోల్లోకి రావాలని ట్రంప్ ఇది. దీనివల్ల ఇప్పుడు యూరప్ అంతా వ్యతిరేకమైంది. యూరప్ అంతా వ్యతిరేకం అవడం వల్ల అమెరికాకి ఎలాంటి నష్టం అంటే ముందు ట్రేడ్ కట్ అయిపోయింది. అమెరికన్ కంపెనీలు యూరోప్ లో పెట్టుబడులు పెట్టి దాన్ని ఆగుతుంది. అలాగే ఇప్పుడు ప్రజలకి కూడా దీనివల్ల అంతా కూడా అమెరికన్ ప్రజల మీద బర్డెన్ పెరుగుతుంది. సో అందుకని అమెరికన్ ప్రజల్లో కూడా ముఖ్యంగా ట్రంప్ ను సపోర్ట్ చేసిన రాష్ట్రాలతో సహా అందరూ కూడా ప్రజలు తిరుగుబాటు చేసే క్రమం కనపడుతుంది. దీన్ని తప్పించుకోవడానికే మళ్ళీ ఇప్పుడు ఇరాన్ మీద నేను యుద్ధం చేయబోతున్నాను అన్నట్టుగా నిన్న ప్రకటించాడు. ఆల్రెడీ బలగాలు ఇరాన్ ని చుట్టుముడుతున్నాయి. సో ఇదంతా ట్రంప్ కి అవుతుందనే చూడాలి. అమెరికన్ ప్రజల మొత్తం ప్రపంచ ప్రజల జీవితాల్ని ఒకే ఒక వ్యక్తి మారుస్తున్నాడంటే ఇంతకంటే విచిత్రం ఉండదు. ఒకప్పుడంటే హిట్లర్ వీళ్ళు చేయించి ఉండదు, కానీ ఇతను అమెరికన్ ప్రెసిడెంట్ గా ఉండి చేయడం, అమెరికా అతిపెద్ద డెమోక్రసీ అని చెప్పుకోవడం ఒక వైరుధ్యంగా మనం చెప్పుకోవచ్చు.